దేవుని బిడ్డలారా, ఈ మధ్యకాలంలో సృష్టిలో కలుగుతున్న రకరకాల మార్పులను బట్టి వాటి మీద ఆయా పరిశోధనలు చేస్తూ ఆయా అధ్యయనాలు చేస్తున్న పరిశోధకులు వారు ఈ విధముగా తెలియజేయడం జరుగుతుంది. ఏ విధముగా అంటే భూమి నివాసానికి యోగ్యమైనది కాదని వారు చెబుతూ మరి యొక్క గోళాన్ని తప్పక మనం కనుగోవాలి అనేటటువంటి ఆ ఒక వార్తలను విషయాలను వారు తెలియజేయడం జరుగుతుంది. ఈ విషయాలను వింటున్న అనేకులు మరి ఆందోళనకు గురవుతున్నట్లు కూడా మనం ఆయా వార్తల్లో మనం వింటూ ఉన్నాం. చాలామంది ఒక ఆందోళనకరమైనటువంటి స్థితిలోనికి వారు నడిపించబడడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ విధముగా చెప్పుచున్న వారు సృష్టిని వారు సృష్టించలేదని తప్పక మనం తెలుసుకోవాలి. అయితే బైబిల్ గ్రంథంలో సృష్టిని మరి సృష్టించిన సృష్టికర్త ఇర్మియా గ్రంథంలో ఆయన ఏం చెప్తూ ఉన్నారంటే, యెహోవానగు నేను సర్వ శరీరులకు శరీరాత్మలకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉండునా అనేటటువంటి ఆ మాటను మరి సృష్టిని కలుగజేసిన సృష్టికర్త చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మనము నివసించు ఈ సృష్టిలోనే యుగ సమాప్తి వరకు అంతము వరకు మనకు తోడై ఉండి ప్రకృతిలో కలిగేటటువంటి ప్రతి మార్పుల నుండి మనల్ని కాపాడు దేవునిగా ఆయన ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవునిగా మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆహాబు యెజెబెలు పరిపాలన కాలంలో ఏలియా ప్రవక్తను 3.5 సంవత్సరాలు కరువు తెలియకుండా పోషించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు నోవాహు కాలంలో జలప్రలయం వచ్చినప్పుడు ఆ ఒక జలప్రలయానికి సంబంధించిన నీటి బొట్టు వారిని ముట్టకుండా దేవుడు వారిని కాపాడిన దేవునిగా మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు కోరాహు, దాతాను, అబిరాములను భూమి నోరు తెరిచి అంటే భూకంపం వారిని మృంగివేసినట్లు మనం చూస్తూ ఉంటాం. అదే సమయంలో వారి చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా కాపాడబడినట్లు కూడా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. గనుక సృష్టిని చేసిన సృష్టికర్తే మనల్ని రక్షించేవాడు అని మనం తప్పక తెలుసుకోవాలి. సృష్టిని సృష్టించలేని మనిషి చెప్పేటటువంటి మాటలకు ఆందోళన చెందక సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తను విశ్వసించి ఆయన ద్వారా అద్భుతమైన కాపుదల సంరక్షణ మనం పొందుకుందుముగాక. ఆమేన్.